శ్రీధర్ రెడ్డి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, డాక్టర్ పి జగదీష్ గారు జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, బాలకాసం గారు న్యూరాలజిస్ట్ వీళ్ళ సహకారంతో ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు దర్గాపేట మహాలక్ష్మి మేడం మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు చేసినటువంటి డాక్టర్ దివ్యశ్రీ మేడం గారికి ఇక్కడ చేసినటువంటి మీడియా అందరికీ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మనకు చాలామందిలో వచ్చే సమస్య ఉంటే పిల్లలు లేదు అని మన ఇంట్లో వాళ్ళు మనం మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు ఏమ్మా ఇంట్లో లేదని అడుగుతున్నారు. వాటన్నిటికీ దొరకదండి. ఈ రోజుల్లో చాలా క్లినిక్స్ వచ్చున్నాయి. డైలీ అందరూ మంచి డాక్టర్స్ కూడా వచ్చినారు. ఈరోజు మన దగ్గర చేసిన డాక్టర్స్ వాళ్ళు చాలా ఫేమస్. మహాలక్ష్మి మేడం గారు కూడా నేను చాలా ఎన్నిసార్లు కలవడం జరిగింది. డాక్టర్ సిఎఫ్ అవేర్నెస్ గురించి చెప్పారు. మీరు ఎవరు కూడా ధైర్యం ఉంది మేడం చెప్పినట్టు మీరు వినండి. ఒకసారి వెళ్ళేసి మళ్ళీ రెండోసారి మాకు ఇంకా రాలేదు అనుకోకుండా ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ క్యాంపెయిన్ మీరు సద్వినియోగం చేసుకొని మేడం గారు చెప్పి మాకు తెలిసి ఈ అవకాశం మా హాస్పిటల్ ఇచ్చారు. వాళ్ళు ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మాకు మాటవాళ్ళ హాస్పిటల్లో ఈ ఉచిత క్యాంపు నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినందుకు మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈరోజు ఈ సెంచురీలో మనకి ఇన్ఫర్టిలిటీ అనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారండి. మనం ఒక 100 సంవత్సరాలు మన అమ్మమ్మ వయసు వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి 5 మంది 10 మంది వాళ్ళకి ఎప్పటికీ ఇలాగ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు, అవసరం ఉండేది కూడా కాదు. ఇప్పుడు కేవలం పిల్లలు లేని వాళ్ళకి చూడడం కోసమే ఒక స్పెషాలిటీ అనేది ఏర్పడింది. దానికోసం హాస్పిటల్స్ వస్తున్నాయి అని అంటే ఎందువల్ల ఇన్ఫర్టిలిటీ అనే సమస్య చాలా పెరిగిపోయింది. అది ఆడవాళ్ళలో సమస్య కానివ్వండి, మగవాళ్ళలో సమస్య కానివ్వండి. ఇప్పుడున్న వాతావరణము, మనం ఉన్న బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మనం తీసుకున్న ఆహారము, కాలుష్యం, ప్లాస్టిక్ యూసేజ్, వీటన్నిటి వల్ల కూడాను ఇది కారణం చెప్పిన చాలా మంది అడుగుతూ ఉంటారు. వాడు ఎందుకు నాకు కన్నా చిన్న వయసులో నేను స్మోక్ చేయడం, నేను ఆడవాళ్ళలో నేనేం చేయను మేడం, నేను మంచిగానే ఉంటాను, ఇంట్లో అంతా పని చేసుకుంటున్నాను, ఎందుకు నాకు నీటి కూడా వచ్చినాను. సో ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ అందరూ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా అవేర్నెస్ లేకపోవడం. అంటే దేవుడు ఇస్తారు చూద్దాంలే అనేసి సంవత్సరాన్ని గడిపేస్తున్నారు. అది చాలా తప్పండి. సో మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోగలగాలి. ఏంటి అని అంటే ఈ కాలంలో ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ అండాశయంలో అందం అనేది తగ్గుతూ పోతుంది. అండ్ ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే చిన్న వయసు అమ్మాయిలు కూడా ఎగ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూద్దామని హాస్పిటల్కి వెళ్ళకుండా వెయిట్ చేసి లాస్ట్ వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యడానికి ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడే వస్తున్నారు. సో అలా కాకుండా పిల్లలు లేరు అనేది మేడం గారు చెప్పినట్టుగా అది ఒక సోషల్ స్టిగ్మా కూడా. బయట అందరూ అడగటం అనేది కూడా మానసికంగా కూడా పిల్లలు లేని జంట అనే వాళ్ళు మానసికంగా చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. సో కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంత సమస్య ఉన్న వాళ్ళకైనా మనం ఖచ్చితంగా బేబీని చేయగలిగిన టెక్నాలజీ ఉంది ఇప్పుడు. సో
సో ఎవరైనా వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని మాకు తెలుసుకొని వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ట్రీట్మెంట్ మీరు ఫాలో అవ్వగలిగితే అండ్ మేడం గారు చెప్పినట్టుగా ఒక నెలకు మ్యాజిక్ అయితే జరగదు, చెప్తాము మీకు 3 నెలల లోపల 4 నెలల లోపల ఈ విధంగా స్కానింగ్స్ కండక్ట్ అవ్వండి, మీకు ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు ఇంతవరకు గ్యారెంటీ చెప్పగలుగుతాము. సో ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు ఏదైతే ఆ ప్రెగ్నెన్సీ 2 లైన్స్ చూడాలనుకుంటున్నారో అది తొందరలోనే మీరు చూడగలుగుతారు. ఎవరు నిరాశ చెందకండి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎటువంటి సమస్యకైనా మన దగ్గర పరిష్కారాలనే ఉంటాయి. మేడం గారికి ఇంకొకసారి మనకి వాళ్ళ హాస్పిటల్ వేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. మా హస్బెండ్ చిన్న